గత 100 సంవత్సరాల క్రితము చారిత్రాత్మకమైన ఓరుగల్ నగరంలో సుమారు 200 దళిత కుటుంబాలు బండగొట్టుకుంటా జీవనోపాధి కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఆ బండలన్నీ కూడా ఇంటి నివాసాలకు చదునైనటువంటి సందర్భంలో ఆ ఎస్సీ కుటుంబాలు దళిత కుటుంబాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినటువంటి సందర్భంలో 2003లో ప్రభుత్వం వాళ్లకు 4 ఎకరాలు కేటాయించడం జరిగింది. సుమారు 155 కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కూడా కేటాయించి వారు చదును చేసినటువంటి మిగతా జాగంతా కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ 150 కుటుంబాలకు పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళని ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని చెప్పి మరి ఆదేశించడం జరిగింది. అసలుకే పేదోళ్ళు, అసలుకే దళితులు బండ కొట్టుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి దళితులు ఇండ్ల నిర్మాణం లేక కొంత ఆలస్యమైంది. వెంటనే ప్రభుత్వం ఆ పట్టాల్లో ఉన్నటువంటి 6వ క్లాస్కు పురస్కరించుకొని ఆ 4 ఎకరాలు తీసుకోవడం జరిగింది. మిగిలిన ఎకరంన్నరలో 55 కుటుంబాలు ఇండ్ల నిర్మాణం చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి మిషన్ భగీరథ కింద అందరికి కూడా ఉచితంగా నీటి సరఫరా చేయడం జరిగింది. ఉచితంగా కరెంటు కూడా సప్లై చేయడం జరిగింది. ఈ 55 కుటుంబాలు గత ఎన్నికల్లో కూడా ఓటు వినియోగించుకోవడం జరిగింది. రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. కానీ 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఆ మండగొట్టినటువంటి స్థలం ధర పెరిగిందని చెప్పి అభివృద్ధి పేరిట ఆ స్థలాన్ని లాక్కునే ప్రయత్నం చేసింది.